గోదావరి జిల్లాలకు సంబంధించి అంతర్వేది, కోనసీమ జిల్లాకు సంబంధించి అంతర్వేది కర్ర గ్రామంలో వంగవీటి రంగాకు సంబంధించిన విగ్రహ అక్కడ పెట్టే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. పోలీసులు మరియు గ్రామస్తులు, ముఖ్యంగా కాపులకు సంబంధించిన సామాజిక వర్గం మరియు పోలీసుల మధ్య పోలీసులు డామ్ డామ్ అంటూ కూడా ప్రజలు నినాదాలు చేసిన పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు అక్కడ రంగా విగ్రహం పెట్టే క్రమంలో అయితే మాత్రం నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి కర్ర గ్రామం కొత్తపేట ప్రధాన సెంటర్లో ఎందుకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి? ఎందుకు పోలీసులు వంగవీటి రంగా విగ్రహాన్ని అక్కడ పెడుతుంటే అడ్డుకుంటున్నారు? అక్కడ ఏంటి రెండు సామాజిక వర్గాలు ఉన్నాయా? పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఇలాంటి క్రమంలో జరగరాని విషయం ఏమిటంటే ఆ పెట్టే క్రమంలో తోపులాట్లో కానీ వంగా విగ్రహానికి సంబంధించిన చెయ్యి ఇరిగిపోయిన పరిస్థితి నెలకొంది. ఎందుకు అలాంటి పరిస్థితులు దాపరించాయి? ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి పూర్తిగా విషయాలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అంతర్వేది కొత్తపేట సంబంధించి అంతర్వేది కర్ర కొత్తపేట సెంటర్లో వంగవీటి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాపు సంఘ నేతలు అయితే అక్కడ ప్రత్యేకంగా విగ్రహాన్ని పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ విగ్రహం పెట్టే క్రమంలో పోలీసులు అక్కడ విగ్రహం పెట్టొద్దు అని తేల్చి చెప్పేశారు. కాపులకు సంబంధించి ప్రత్యేకంగా వారు తేల్చి చెప్పేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఎలాంటి తరుణంలో పంచాయతీ నుంచి ఏదైతే కర్ర గ్రామానికి సంబంధించిన పంచాయతీ నుంచి మేము ఆర్డర్స్ తెచ్చుకున్నాం, పెట్టే అధికారం మాకు ఉంది, పెట్టుకుంటున్నాం అంటూ కూడా వీళ్ళంతా కూడా పెట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పోలీసులు అయితే మాత్రం వారికి అడ్డుపడ్డారు. ఇటు పరిస్థితిలో విగ్రహం పెట్టొద్దు అంటూ వైద్యులకి అడ్డుపడ్డ పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఉదయం నుంచి కూడా ఈ రకమైన గందరగోళ వాతావరణం కర్ర ప్రాంతంలో నెలకొంది. ఎటుకెళ్లకు అక్కడికి సంబంధించి ముందుగా అక్కడ విగ్రహం పెట్టేస్తే అక్కడి నుంచి పోలీసులు మరలా తీసి ఈ రంగ విగ్రహాన్ని ఇతర ప్రాంతానికి తరలించారు. ఈ క్రమంలో మరలా గ్రామస్తులు తీసి అక్కడ విగ్రహం పెట్టే క్రమంలో రంగాకు సంబంధించి విగ్రహానికి చెయ్యి విరిగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి దానిలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొంది. కోనసీమకు సంబంధించి పోలీసులు డామ్ ఎందుకు విగ్రహాన్ని పెడితే అడ్డుపడుతున్నారు? మాకు పంచాయతీకి సంబంధించిన ఇక్కడ పెట్టే అధికారం మాకుంది, పంచాయతీ నుంచి మేము పర్మిషన్ కూడా తెచ్చుకున్నామంటూ కర్ర గ్రామానికి సంబంధించిన కాపులు అయితే పోలీసుల మీద మండిపడ్డ పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే పోలీసులు ఏం చెబుతున్నారంటే శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకూడదు, ఎలాంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం అయితే మాత్రం నిలిపేస్తాం. ఆఫ్ ద రికార్డ్గా విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కడ మరొక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ వర్గం అక్కడ ఎటు పరిస్థితుల్లో అక్కడ విగ్రహం పెట్టొద్దంటూ పోలీసుల వద్ద పేర్కొంటున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఇలాంటి తరుణంలో ఒకవేళ పెడితే ఆ వర్గం ఈ వర్గం మధ్య ఎలాంటి సమస్యలు ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయా, గొడవలు గందరగోళాలు వంటి జరుగుతాయా అన్న ముందస్తుగా ఆలోచించి ప్రస్తుతం అయితే మాత్రం విగ్రహం పెట్టొద్దు అంటే మాత్రం పోలీసులు అయితే మాత్రం తేల్చి చెప్పేశారు. ఎట్టికేలకు ఒక రకంగా చెప్పాలంటే రాజోలు ఆ నియోజకవర్గం అంతా కూడా అక్కడ ఎట్లా అయినా సరే అక్కడ విగ్రహం పెట్టేందుకైతే మాత్రం ముందుగా కాపులు అయితే మాత్రం అక్కడికి చేరుకున్నారు. ఏదేమైనా విగ్రహం ఈ చెయ్యి ఇరుగుపోవడంతో విగ్రహానికి సంబంధించి వంగవీటి రంగా చెయ్యి ఇరుగుపోవడంతో మహిళలు కూడా ఆ ప్రాంతంలో బైఠాయించారు, పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులతో పాటు ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకుని విషయాన్ని సద్దుమునిగే విధంగా అయితే ముందుకు వెళ్తున్నారు. ఏది ఏమైనా అక్కడ విగ్రహం పెడతాం అంటూ కూడా కాపులు అయితే ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇంకొక సామాజిక వర్గం ముందు నుంచి కూడా అక్కడ విగ్రహం పెట్టొద్దు అంటూ కూడా తెలపడం, పోలీసులు కూడా అక్కడ ఉన్న సమస్య ఏదో వివరించడంలో కూడా మనకి సమాచారం ఉంది. ఇలాంటి తరుణంలో ఒకవేళ విగ్రహం పెట్టిన తర్వాత ఇరు వర్గాల మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయా, ఏదైనా జరుగుతుందా అన్న కోణాన్ని ముందస్తుగా ఆలోచించి పోలీసులు అయితే మాత్రం విగ్రహం పెట్టకుండా నిలిపేసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా వీరైతే మాత్రం అక్కడ విగ్రహం పెట్టేసిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలోనే రంగాకు సంబంధించి చెయ్యి విరిగిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్రిక్త నెలకొంది. స్థానిక ఎమ్మెల్యేతో పాటు డిఎస్పీ పోలీసు అధికారులు యంత్రాంగం అంతా కూడా అక్కడ చేరుకుని ప్రత్యేకంగా సంఘటన స్థలం పరిస్థితులు సమీక్షిస్తూ ఇరు వర్గాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాజోల్ ఎమ్మెల్యే దేవరప్రసాద్, అమలాపురం ఆర్డీఓ కొత్త మాధవి, కొత్తపేట డిఎస్పీ శంకర మురళీమోహన్ అంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏ వర్గానికి ఆ వర్గం విడివిడిగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా శాంతి భద్రతలకు ఎటువంటి సమస్య రాకుండా ప్రజలు ఉండాలంటూ కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో అక్కడ ఏదేమైనా కానీ విగ్రహం పెట్టిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి.